సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ గురించి మనము తెలుసుకుందామండి. అంటే ఓల్డ్ టాక్స్ రిజీమ్‌లో అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, న్యూ టాక్స్ రిజీమ్‌లో అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. 15,00,000 ఇన్‌కమ్ ఒక పర్సన్‌కి ఉంది. ఆయనకి 2 డిడక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది. అది 80D హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 50,000, అలానే ఏటీసీ 1,50,000 వరకు కూడా ఆయన క్లెయిమ్ చేసుకునే అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. కాబట్టి సో మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో విల్ స్టార్ట్ విత్ ఓల్డ్ టాక్స్ రిజీమ్‌లో అయితే ఆయనకి ఏ విధంగా ట్యాక్స్ పడుతుంది. సో ఇప్పుడే మనం ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా 15,00,000 అనేది ఆయన ఇన్కమ్. మనం డిడక్షన్స్ 2 తీసుకున్నామండి. ఏటీసీ 1,50,000, ఏటీడీ 50,000. సో టోటల్గా 2,00,000 తీసుకున్నాము. సో ఈ 15,00,000 లో నుంచి మనకి 2,00,000 డిడక్షన్స్ తీసేస్తే 13,00,000 ఉంది. ఈ 13,00,000 ని మనము స్లాబ్ రేట్ ప్రకారము ఈ విధంగా ఆయన 60 ఇయర్స్ బిలో అనుకున్నట్లయితే ఈ విధంగా మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాము. సో ఫైనల్ గా మీరు చూసినట్లయితే ఆయనకి అంటే 2,02,500 వరకు ట్యాక్స్ పడింది. ఇక 4% ఎడ్యుకేషన్ సెస్ కూడా ఉంటుంది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే 2,10,000 వరకు మనకి సెస్ తో పాటు 2,10,600 అనేది ట్యాక్స్ పడింది. సో నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక 15 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 2 డిడక్షన్లు మనం ఇక్కడ తీసుకున్నాము. అంటే దాదాపుగా 2 లక్షల డిడక్షన్స్ తీసుకున్న ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో మనకి దాదాపుగా 2,10,600 అనేది ట్యాక్స్ అనేది పడింది. సో అదే మనము న్యూ ట్యాక్స్ రిజీమ్ మనం తీసుకున్నట్లయితే చూడండి ఎంత పడుతుందో. ఎందుకంటే మనకి న్యూ ట్యాక్స్ రిజీమ్లో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంటుంది, కానీ ఎటువంటి డిడక్షన్స్ మనం తీసుకోలేము. సో అందుకని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 75,000, సో 75,000 అంటే 15,00,000 ఇన్కమ్. అక్కడ కూడా 15,00,000 తీసుకున్నాము, ఇక్కడ 15,00,000 తీసుకున్నాం. సో 15,00,000 లో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోతే 14,25,000 ఉంటుంది, ఎందుకంటే డిడక్షన్స్ తీసుకునే అవకాశం లేదు. సో 14,25,000కి ఈ స్లాబ్ రేట్ ప్రకారము మనము చూసుకున్నట్లయితే ఎంత ట్యాక్స్ పడుతుందో చూద్దాము. సో దిస్ ఈజ్ హౌ వి క్యాలిక్యులేట్. సో ఫైనల్ గా ఆయనకి దాదాపుగా 90 మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ 33 అంటే టోటల్ ట్యాక్స్ 93,750 పడిందండి. సో 93,750కి మళ్ళీ సెస్ కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే 93,750, ఆ 4% సెస్ కూడా యాడ్ చేస్తే 97,500 పడింది. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనకి న్యూ ట్యాక్స్ రిజీమే బెటర్గా ఉంది. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో మనం తీసుకున్నట్లయితే 2,00,000 పైనే మనము ట్యాక్స్ అనేది చూసాము. ఈవెన్ దో 2 లక్షల డిడక్షన్ తీసుకున్నా మనకి ట్యాక్స్ అనేది 2 లక్షల పైనే మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో ఉంటే, ఇక్కడ ఎటువంటి డిడక్షన్స్ తీసుకోకపోయినా న్యూ ట్యాక్స్ రిజీమ్లో దాదాపుగా 97,500 మాత్రమే పడింది ఫర్ 15,00,000 ఇన్కమ్కి. సో నౌ యూ క్యాన్ క్యాలిక్యులేట్ ఇన్ ద సేమ్ వే అండి. దీన్ని మీరు జూమ్ చేసుకొని మొత్తం అంతా ఈ ప్రొసీజర్ని మేము ఎలా క్యాలిక్యులేట్ చేసామో మీరు చూసుకోవచ్చు. సో దాని ప్రకారం మీరు 2 కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి. సో దట్ యూ విల్ గెట్ టు నో విచ్ ఈస్ ద బెటర్. బట్ ఆల్వేస్ మేము చెప్పేది ఏంటంటే చాలా వరకు 70-80% ఛాన్సెస్ ఆర్ దేర్ మీకు న్యూ ట్యాక్స్ రిజీమ్లోనే తక్కువ మీకు ట్యాక్సెస్ పడతాయి. సో దానికోసం చాలా మంది హోమ్ లోన్లు తీసుకోవాలి, అలాంటి అవసరం ఏమీ లేదండి. అనవసరమైన ఇన్సూరెన్స్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో యూ క్యాన్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ యువర్ మనీ. మీకు ఎక్కడ మంచి మనకి వెల్త్ క్రియేషన్ అవుతుందో మీరు ట్యాక్స్ని పక్కన పెట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ కోసమే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ కోసమే ఇల్లు తీసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదండి. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ అబ్జర్వ్ 26-27 అసెస్మెంట్ ఇయర్కి మనకి ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ వస్తుంది, చూద్దామండి బడ్జెట్లో ఎటువంటి చేంజెస్ తీసుకొస్తారని. బట్ మ్యాక్సిమం ఏమీ చేంజెస్ తేకపోవచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దేర్ కుడ్ బి అదర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అదర్ క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా డిడక్షన్స్ ఉంటాయేమో, ఎస్పెషల్లీ ఆన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్. దట్ ఈస్ ఆర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. లెట్స్ హోప్ విల్ బి ద వెరీ వెరీ పాజిటివ్ బడ్జెట్ ఫర్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ.